టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం రోజున సూపర్ 4లో భాగంగా జరిగిన మ్యాచ్లో మరోసారి పాక్ జట్టుకి భంగపాటు ఎదురైంది. లీగ్ స్టేజ్లో భారత జట్టు చేతిలో ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్ జట్టు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా తహతహలాడినప్పటికీ టీమిండియా పాక్ జట్టు పప్పులేమీ ఉడకనివ్వలేదు. పాకిస్తాన్పై ఎప్పుడు ఆడినా పైచేయి మాదే అని మరోసారి నిరూపించి ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన సూర్య కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి హీట్ పెంచేశాడు. సూర్య మాట్లాడుతూ ఏమన్నాడంటే, గత మ్యాచ్ అనంతరం నో షేక్ హ్యాండ్ కారణంగా కొంత దుమారమే రేగింది. అయితే ఈ విషయంలో మా నిర్ణయాలను గౌరవించిన ఐసీసీకి ధన్యవాదాలు. వరుసగా 2 సార్లు పాకిస్తాన్పై గెలుపును నమోదు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ గెలుపు కూడా మా దేశ ప్రజలకు, మా జవాన్లకు అంకితం చేస్తాం. ఇక మా జట్టు ప్రదర్శన గురించి మాట్లాడితే, జట్టులో అభిషేక్ శర్మ ఓపెనర్గా ఇస్తున్న మెరుపు ఆరంభాలు మిగతా బ్యాటర్లపై ఒత్తిడిని తగ్గిస్తున్నాయి. అలాంటి ఓపెనర్ జట్టులో ఉండాలని ఏ కెప్టెన్ అయినా కోరుకుంటాడు. భయం లేని క్రికెట్ ఆడడం అతడి ప్రత్యేకత. ఇక గత 3 మ్యాచ్ల్లోనూ పెద్దగా ప్రభావం చూపని గిల్ కీలకమైన ఈ మ్యాచ్లో తన సత్తా చాటడం శుభపరిణామం. గిల్లో ఆ సత్తా ఉంది కాబట్టే అతడికి ఓపెనర్గా బాధ్యతలివ్వడం జరిగింది. ఇక మా బౌలర్లు ఈ వికెట్పై మంచి ప్రదర్శన చేశారనే చెప్పాలి. మొత్తంగా మా జట్టులో ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ గెలుపు బాటలో జట్టుని ముందుకు తీసుకువెళుతున్నారు. సూపర్ 4లో మిగిలిన 2 మ్యాచ్లు కూడా గెలిచి ఫైనల్స్కి చేరుకోవడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం. ఫైనల్లో మరోసారి పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వచ్చినా మాకు ఏమాత్రం చింతలేదు. మూడోసారి కూడా వారిని ఓడించడానికి మా కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారంటూ చెబుతూ సూర్య పాకిస్తాన్కి షాక్ ఇచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.